విభజనానంతరం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు వస్తేనే తీసుకొస్తేనే ఈ రాష్ట్ర భావితరాల యొక్క భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు గడిచిన 3 సంవత్సరాలు బట్టి ఈ రాష్ట్రాన్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో పెట్టుబడులు ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతోంది. దానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు గడిచిన 3 సంవత్సరాలు బట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి పరిశ్రమల శాఖకు సంబంధించి చాలా మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సింగిల్ విండో పోర్టల్ కింద పరిశ్రమలో పెట్టుబడిదారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని వసతులు కానీ అన్ని పర్మిషన్స్ కానీ సింగిల్ పోర్టల్ కింద తీసుకొచ్చి త్వరితగతిన వాళ్ళకి అవి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకురావడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే దాదాపు 21 రోజు లోపలనే ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించబడింది. దాంట్లో ఉన్నటువంటి 39 పర్మిషన్స్లో దాదాపు 34 పర్మిషన్స్ 15 రోజుల లోపలనే 10 రోజుల లోపలనే కూడా అవి చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మరి త్వరితగతిన పర్మిషన్ లాంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద కూడా దానికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఉంది. గడిచిన సంవత్సరాలు చూస్తే 2015లో ఈ రాష్ట్రం భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నది. 16న మొదటి స్థానానికి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇలాగే కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఇదేదో భారతదేశంలో వీళ్ళు ఎవాల్యుయేట్ చేసినటువంటిది కాదు. మరి వరల్డ్ బ్యాంక్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ భారతదేశంలో మొదటి స్థానంలోకి వచ్చిందనేటువంటి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వాళ్లకు ఒక నిర్దేశించబడి దాని ప్రకారం ఆ జిల్లా స్థాయిలో కూడా వాళ్ళను చేయమని చెప్పి కూడా నిన్ననే మేము జిఎంస్ కాన్ఫరెన్స్లో జెడ్ఎంస్ కాన్ఫరెన్స్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దానికి సంబంధించి జిల్లా స్థాయి నుంచి కూడా వారు చేసేటువంటి పనితీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఇచ్చేటువంటి పర్మిషన్స్ కానీ మరి వచ్చినటువంటి ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి అన్ని వసతులను మనం ఏ రకంగా కల్పిస్తామనే దానిపైన ఈరోజు జిల్లా స్థాయిలో కూడా దానికి ప్రామాణికం తీసుకోగలిగితే ఖచ్చితంగా కూడా ఇంకా కింద గ్రౌండ్ లెవెల్ కూడా దాన్ని తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇన్సెంటివ్స్కి సంబంధించి కూడా ఈరోజు ఇన్సెంటివ్కి సంబంధించి కూడా గడిచిన 3 సంవత్సరాల్లో దాదాపు 2,567 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కింద మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం దాదాపు 2,788 కోట్లు డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్లో దాదాపు 678 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో దాన్ని తీసుకురావడం జరిగింది. అదే మరి ఆ ఫుడ్ ప్రాసెస్కి సంబంధించినటువంటిది కాకుండా అది దాదాపు 257 కోట్లు దానికి సంబంధించి కూడా ఇన్సెంటివ్స్గా బడ్జెట్లో ప్రవేశపెట్టబడింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి కూడా ఎస్సీకి సంబంధించి దాదాపు 2,007 కోట్లు, టీఎస్పీకి అంటే ట్రైబల్కి సంబంధించి దాదాపు 12 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించబడింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం 781 కేసులు 66.52 కోట్లతో మరి ఎస్సీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్సెంటివ్స్, అదేవిధంగా ఎస్టీస్కి సంబంధించి 128 కేసులు 12,76,00,000 రూపాయలు మరి ఇమీడియట్గా మరి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి కూడా మొన్ననే జెడ్ఎంస్ జిఎంస్ కాన్ఫరెన్స్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్క్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయ్మెంట్ను ఎక్కువ తీసుకురావాలంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కును తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మరి శ్రద్ధ ఆయన ఆలోచనలకు అనుగుణంగా
దాదాపు ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 101 నియోజకవర్గంలో ఇప్పటికే ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మిగిలిన చోట్ల కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇవ్వమని చెప్పి మరి వారిని ఏపీఐసి వారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారానే పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా కూడా యువతకు ఎక్కువ అవకాశాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతోంది. అదేవిధంగా 2014కు సంబంధించి ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 19,193 కోట్ల రూపాయలతో పెట్టుబడి తీసుకురావడం జరిగింది. కొత్తగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి దాదాపు 2.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటిది ఈ సంవత్సరం, ఎందుకంటే ఈరోజు ఈ నెల 27వ తేదీ ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా కూడా ప్రకటించబడింది. ఆనాటికి మన రాష్ట్రంలో మరి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు దాన్ని ప్రకటించడం జరుగుతుందని చెప్పి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద దాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు ఏదైతే ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎక్కడైనా రిస్క్ ఫ్యాక్టర్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా తిరిగి రివైవ్ చేయడానికి దాదాపు 160 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఆ రిస్క్ ఫ్యాక్టర్ని కూడా అధిగమించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అంటే ప్రధానంగా ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలగడమే కాకుండా మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరికీ కూడా మంచి అవకాశాలు కలుగుతాయనేదే ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ రోజు ద్వారా రాష్ట్ర లెవెల్లో కానీ అదేవిధంగా జిల్లా స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కూడా కార్యక్రమాలు రూపొందించుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో అవార్డ్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ను కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఈరోజు మనకున్నటువంటి కోస్టల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 970 కిలోమీటర్లు ఈ కోస్టల్ కారిడార్ పరిధిలో ఉంది. దానికి సంబంధించి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ అదేవిధంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఈ రెండింటినీ కూడా మరి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద 4 నోడ్లు కూడా గుర్తించడం జరిగింది. ఒకటి వైజాగ్లో ఉండేటువంటి నక్కపల్లి కానీ అదేవిధంగా మచిలీపట్నం కానీ అదేవిధంగా మనకు ఉన్నటువంటి దొనకొండ కానీ మరి కాళహస్తి కానీ కాళహస్తిలో మరి సౌత్ నార్త్కు సంబంధించినటువంటి 2 ప్రాంతాలను కూడా గుర్తించబడి అక్కడ ఒక 25,000 ఎకరాలు తీసుకొని దానికి సంబంధించి చేయడం. అదేవిధంగా చెన్నై బెంగళూరు కారిడార్ కింద కృష్ణపట్నం కానీ అదేవిధంగా హిందూపూర్కి సంబంధించి కానీ మరి అదేవిధంగా దొనకొండకు సంబంధించి కానీ ఈ మూడింటిని కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ కింద తీసుకొచ్చి ఏడీబీ ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద దాదాపు 5,500 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి 1,500 కోట్లు మరి బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి 4,000 కోట్లతో కలిపి ఆ యొక్క కారిడార్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ నోడ్లన్నీ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దాన్ని కూడా కార్యరూపం త్వరితగతిన దాల్చి ఆ ప్రాంతాన్ని మరి పారిశ్రామికకరంగా అభివృద్ధి చెందడానికి తప్పకుండా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ కింద ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితమే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం దగ్గర అక్కడ 50 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో దాదాపు 3 నుంచి 6,000 కోట్ల రూపాయలతో చిత్తూరు నెల్లూరు రెండిటి మధ్యలో మరి అక్కడ ఆ ప్రాంతాన్ని ఈరోజు ఏదైతే ఈ యొక్క ఈస్టర్న్ మరి కారిడార్ కింద ఏదైతే మన ప్రాంతం ఉందో దానికి సంబంధించి
ఈరోజు ఆ ప్రాంతాన్ని పారిశ్రామికకరణంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంటే ఈరోజు ఈ కోస్టల్ కారిడార్ అనేది కూడా మన భారతదేశంలో మొట్టమొదటగా మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే జోన్ కింద కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగిందో దానికి సంబంధించి కూడా ఇది పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికకరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చిత్తూరు నెల్లూరు ప్రాంతం ఎందుకు నైసర్గికంగా అక్కడ అన్ని రకాలైనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా ఆ ప్రాంతం పైన కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం పైన. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోస్టల్ కానీ ల్యాండ్ అవైలబిలిటీ కానీ మనకు ఉండేటువంటి రోడ్స్ కనెక్టివిటీ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ శక్తి కానీ ఇవన్నీ కూడా దానికి తోడ్పడి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఆ ప్రాంతం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈరోజు సాధించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి SIPBలో కూడా దాదాపు 6 మెగా ప్రాజెక్టులకు దాదాపు 3038 కోట్ల రూపాయలతో నిన్న క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కొత్తగా కూడా కొన్ని పాలసీస్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. నేను ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఏదైతే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఎక్కువగా కూడా ఆ టెక్స్టైల్కి సంబంధించినటువంటి పార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మరి ఆ పాలసీలను సరళతరం చేసి వారికి ఇంకా కూడా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి దాన్ని సరళీకరణం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి సంబంధించి కూడా చేయడం జరుగుతూ ఉంది టెక్స్టైల్ పార్కులకు సంబంధించి. అదేవిధంగా సిల్క్కి సంబంధించి కూడా, ఎందుకంటే చిత్తూరు జిల్లా కానీ అటు అనంతపురం జిల్లా కానీ ప్రత్యేకంగా అక్కడ ఎక్కువగా కూడా ఈ సిల్క్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా ఒక సిల్క్ సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ కానీ ఇంటిగ్రేటెడ్ సిల్క్ టెక్స్టైల్ పార్క్స్ కానీ అవి రెండు కూడా తీసుకొని మరి దానికి సంబంధించినటువంటి ఆలోచన త్వరితగతిన పాలసీలను కూడా రూపొందించమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా కూడా త్వరితగతిన కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ప్రధానంగా ఏదైతే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్స్ ఉన్నాయి, అంటే ఈరోజు MOIs ఏవైతే గతంలో చేశాము ఆ MOIsకి సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపు 1569 MOIs అన్ని శాఖలకు సంబంధించి గతంలో చేయడం జరిగింది. దానికి సంబంధించి 16 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 30 లక్షల ఎంప్లాయ్మెంట్తో దాన్ని మొదటగా తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా దాంట్లో ఇండస్ట్రీస్కి సంబంధించి అయితే 448 MOIsను అదేవిధంగా 5,33,000 కోట్ల రూపాయలతో 13,83,000 మంది ఎంప్లాయ్మెంట్తో కూడా ఆ యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా దాదాపు 340 MOIs చేయడం జరిగింది. ఆ దాంట్లో 10,70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,048 కోట్ల పెట్టుబడితో 1,09,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటినన్నీ కూడా ఈ రోజు దాకా, ఎందుకంటే జరిగినటువంటి MOIs అన్నీ కూడా ఈ రోజు దాకా దాదాపు ఇండస్ట్రీకి సంబంధించి 137 ఆల్రెడీ గ్రౌండ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి 32,735 కోట్ల రూపాయలతో దాదాపు 80,931 మందికి ఎంప్లాయ్మెంట్ ఈ రోజు దాకా జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 311 మిగిలినటువంటి ఏవైతే MOIs ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాయో దాన్ని 5 లక్షల కోట్ల రూపాయలతో 13 లక్షల ఎంప్లాయ్మెంట్తో కూడా త్వరితగతిన అవన్నీ కూడా రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అటు రైతులకు వ్యవసాయదారులకు కానీ ఇటు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కానీ రెండు ఎక్కువగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా కూడా దానికి ఎక్కువ శ్రద్ధ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దానికి సంబంధించి దాదాపు మనకున్నటువంటి ఏవైతే 340 MOIs చేసామో దాంట్లో 115కు సంబంధించినట్టు ఆల్రెడీ గ్రౌండ్ చేసాం, ఆల్రెడీ ప్రొడక్షన్కి వెళ్ళడం కూడా జరిగింది. దానికి సంబంధించి 1,141 కోట్ల రూపాయలతో 26,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి 225 MOIs త్వరితగతిన వాటిని కూడా కంప్లీట్ చేయడానికి రకరకాలైన స్టేజ్లో ఉన్నాయి. దానికి సంబంధించి 9,607 కోట్ల రూపాయలతో 83,000 మందికి ఉపాధి అవకాశాలు త్వరితగతిన రాబోయేటువంటి సంవత్సరం కాలంలోనే వాటిని కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా. ఈ విధంగా పరిశ్రమలకు సంబంధించి అటు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ
ఇటు మరి ఇండస్ట్రీస్ సంబంధించి కానీ దీనికి సంబంధించినటువంటి పాలసీలను కూడా సరళీకరణం చేసి ఎక్కువ పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో కానీ, అదేవిధంగా మనకున్నటువంటి ఏదైతే ఈరోజు మరి ఆటోమొబైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి పాలసీ కూడా ఈ మధ్యలో చేసినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ పాలసీ ద్వారా మరి ఎక్కువగా కూడా ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రానికి రావడానికి అవకాశాలు చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇన్సెంటివ్స్ సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఇన్సెంటివ్స్కి సంబంధించి గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉండింది. దానికి సంబంధించి ఆన్లైన్లో తీసుకొని దాన్ని మరి అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ ఇటు ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్కి కానీ రెండింటికి ఇంటర్లింక్ చేసి డైరెక్ట్గానే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ పంపించేటువంటి అవకాశం చేయగలిగితే ఖచ్చితంగా కూడా ఆ పరిశ్రమలకు ఆ యొక్క ఇబ్బంది రాకుండా ఉంటుందనేటువంటిది ఒక ఆలోచన. అదేవిధంగా ఈరోజు మెగా ఇండస్ట్రీస్కి ఏదైతే 10 కోట్ల రూపాయలు సీలింగ్ బిడ్ చేస్తున్నామో అటు కాకుండా పెట్టినటువంటి పెట్టుబడికి అదేవిధంగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ను రెండింటిని బేరీజ్ వేసుకొని మరి ఆ వచ్చే పెట్టుబడిని ఎంప్లాయ్మెంట్ను కలుపుకొని దానికి ఏ రకంగా ఇన్సెంటివ్స్ పెట్టుబడికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువగా కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అదేవిధంగా తక్కువ వచ్చినప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కొంచెం తగ్గించడం అనేటువంటి కార్యక్రమానికి ఒక పాలసీని కూడా తీసుకురమ్మని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా వర్కౌట్ చేస్తున్నాం. అందువల్లనే ఈ సరళం చేయాలని ఈజీగా, ఎందుకంటే ఈరోజు ఇచ్చేటువంటి ల్యాండ్ కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క మనం ఏదైతే వాళ్లకు ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తామో దానికి సంబంధించి కూడా కొంత సరళీకృతం చేసి త్వరితగతిన అవి వారికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పరిశ్రమల శాఖ పనిచేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్లు ల్యాండ్ క్లియరెన్స్ ఇవ్వడం చాలా జిల్లాల్లో ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రీస్ ముందుకు వచ్చినా కానీ ల్యాండ్ ఎలిగేషన్స్లో మాత్రం కలెక్టర్ సాల్వ్ అవుతుంది. మీరు 21 days అంటున్నారు, దాదాపు 6 నెలల నుంచి కొన్ని జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. స్వయంగా సిఎస్ గారే చెప్పారు గతంలో జరిగిన కలెక్టర్ కానీ. స్పెసిఫిక్గా ఎక్కడైనా మీకు కేసెస్ ఉన్నాయా? అంటే పర్టికులర్గా ఒక జిల్లా అని కాదు, నేను ఈ అనంతపూర్ విజయనగరం జిల్లాలకు సంబంధించి గతంలో సిఎస్ గారే లేవదీశారు. విజయనగరం జిల్లాలో ఉండేటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా నాకు తెలిసి మొన్ననే నేను వైజాగ్లో రివ్యూ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ల్యాండ్కి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలు కానీ ఆ ఎంఓఎల్లో వచ్చినటువంటి కానీ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే విజయనగరంలో ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీసే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా రివ్యూ చేసినప్పుడు నాకైతే ఎక్కడ నోటీస్ కాలేదు. మీకు ఏదైనా స్పెసిఫిక్గా పలాని ఇష్యూ పలానటువంటి ఇండస్ట్రీ దగ్గర ఈ రకమైన ఇబ్బంది ఉంది అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈకి స్పెసిఫిక్గా ల్యాండ్ డీటెయిల్స్ అనే దానికంటే కూడా ఆ పార్క్స్కి సంబంధించి ఏవైతే గతంలో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పార్క్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు చేస్తున్నాం. ఇప్పుడు మల్లవల్లిలోనే దాదాపు 1300 ఎకరాలతో మనం ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ దీని కింద తీసుకున్నాం. దాంట్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లస్ మెగా ఇండస్ట్రీస్ ప్లస్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్నీ కూడా కలిపి చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ల్యాండ్ డీటెయిల్స్ అయితే మీకు కావాలంటే కూడా ఇస్తాను, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా నా దగ్గర పర్టికులర్గా ఇంత లేదు. ఎందుకంటే గతంలో కూడా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని చోట్ల అలాట్మెంట్ కాకుండా ల్యాండ్స్ వేకెంట్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి స్పెసిఫిక్గా కొత్త ఎంఎస్ఎంఈ పార్క్స్ తయారు చేసింటే మనకు ఐడియా ఉండేది. పాత పార్క్స్లో కూడా అలాట్మెంట్ జరిగింది కాబట్టి దాన్ని కరెక్ట్గా మరి ఇప్పుడు అసెస్ చేసి చెప్పలేదు. అక్కడున్న గ్రామస్తులకి ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లం. ఇండస్ట్రీలో ఏమంటారంటే వీళ్ళ దగ్గర మాకు టెక్నికల్గా ఉపయోగపడే యాక్టివిటీస్ వాళ్ళ దగ్గర లేదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. వీళ్ళు ఏమంటారు, మా భూములు మేము ఇచ్చాం కదా, మాకు ఇండస్ట్రీలో ఉద్యోగాలు కల్పించడం లేదు. ఇది ప్రతిరోజు కూడా గ్రామాల మధ్య తర్వాత గొడవ జరుగుతున్నాయి. మీరు ఇండస్ట్రీస్ తీసుకునే దాంట్లో చదివినటువంటి వాళ్ళు కాదు, చదివి ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చదివించి ఇండస్ట్రీలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. చదివే వాళ్ళకు మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళకి అవకాశం వస్తాయి. ఆల్రెడీ చదివి ఎవరు ఖాళీగా ఉంటారు, ఎవరు అన్ఎంప్లాయిడ్ కింద ఉంటారు, ఒక ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళే కాదు, మరి ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయిని బట్టి ఐడియల్గా ఉండేటువంటి వాళ్ళను, చదువుకోలేకుండా చదివిన తర్వాత ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని స్కిల్స్ డెవలప్ చేయడానికి పంపిస్తాం. చదివిన తర్వాత వాళ్ళని స్కిల్స్ డెవలప్ చేసి అప్పుడు వచ్చినటువంటి పరిశ్రమలకు వాళ్ళను పంపించేటువంటి కార్యక్రమం తీసుకుంటాం.
తప్పకుండా ఉంది, డేటా మా దగ్గర ఉంది. కావాలంటే మీకు ఆ మెయిల్ చేసి పంపిస్తాను మీకు ఇన్ఫర్మేషన్. నేను పంపిస్తాను, మెయిల్ పంపిస్తాను. బట్ మీకు క్లియర్ కట్గా ఇప్పుడు 1500 అనేటివి నాట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మైన్స్ కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కావచ్చు, లింక్ అయినటువంటివి అన్నీ ఉన్నాయి. పర్టికులర్లీ ఇన్ ఇండస్ట్రీస్ 448 ప్రస్తుతానికి అంటే ఎంఓఎస్ జరిగాయి. కొన్ని అదర్ దాన్ ఎంఓఎస్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. దానికి సంబంధించి దాదాపు 5,33,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు ప్లస్ 13 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుందని ఆ రోజు వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్లో ఎంఓఎస్లను మనం వాడు చూపించడం జరిగింది. ఈ రోజు దాకా దానికి సంబంధించి 137 నా దగ్గర ఉంది, 137 గ్రౌండ్ చేయడం జరిగింది. అంటే ట్రయల్ ప్రొడక్షన్కి వెళ్ళిపోయి ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయాయి. దానికి సంబంధించి 32,000 కోట్ల 735 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. 80,937 మందికి ఆల్రెడీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసాం. నో నేను చెప్పింది 2014 నుంచి ప్రపోజల్స్ ఇచ్చిన వాళ్ళే 3 సార్లు ఎంఓఎస్ జరిగాయి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 5 టైమ్స్ ఎంఓఎస్ జరిగితే 4 టైమ్స్ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా వెళ్ళారు ఎంఓఎస్కు. మొన్న వైజాగ్లో జరిగినటువంటి పార్ట్నర్ సమ్మిట్ కానీ గతంలో జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. అది దానికి ముందుది నేను మీకు ఇవ్వడం లేదు. దట్ ఇస్ అది సపరేట్గా ఉంది. అది వచ్చిన ఉంది నా దగ్గర పంపిస్తాను. సార్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి సంబంధించి గత 3 నెలల్లో చాలా వరకు ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి. ఈ గవర్నమెంట్ సరైన స్ట్రెస్ దానికి ఒక పాలసీ తీసుకొస్తున్నాం. అందుకే ఇప్పుడు 160 కోట్లు దానికి అలాట్ చేయడం జరిగింది. ఆ ఈ కార్పొరేషన్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అది. ఈ కార్పొరేషన్ యొక్క విధి విధానాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను కొత్త వాటిని ప్రమోట్ చేయడం, వాటికి కావాల్సినటువంటి మార్కెటింగ్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ జరిగేటువంటి ఇండస్ట్రీస్ ఎందుకు సిక్ అవుతున్నాయి, సిక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు చేయాలనేటువంటి ఆలోచనతో అవసరం. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కానీ మీడియం అండ్ మైక్రో లెవెల్లో ఉండేటువంటి ఇండస్ట్రీస్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక పక్క మరి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అవి కూడా చాలా అన్ని చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వం పెడతా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం. లేదు, చాలా మార్పులు వస్తున్నాయి. గతంలో లాగా అన్ని సరళీకరణ చేస్తున్నాం. ఈరోజు ఇండస్ట్రీస్ దగ్గరికి రావడానికి ఇండస్ట్రీస్ పెట్టే సమయంలో కావాల్సినటువంటి పర్మిషన్లు తీసుకోవాలనేదే ఫెసిలిటేటింగ్ డిపార్ట్మెంటే ఇది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్లన్నీ కూడా తీసి ఇచ్చేటువంటి అవకాశం ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతుంది. అందుకే దానికే ఒక సింగిల్ పోర్టల్ కింద తీసుకొని దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ ఈ టైం ఫ్రేమ్ ఇచ్చి ఈ టైం లోపల అవి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ శాఖ ఈ కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ విధంగా చేస్తున్నాము కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశంలో మొదటి స్థానానికి ఇది వచ్చేదానికి అవకాశం కలిగింది. ఎక్కడ దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఎంఎస్ఎంఈ. మీరు చెప్పేది పెద్ద ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ సిక్ అయితేనే 1000 కోట్లు 2000 కోట్లు పోతుంది. ఇవన్నీ నేను చెప్పేటివి ఇప్పుడు ఎంఎస్ఎంఈకి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ట్రైబల్స్ కానీ ఉమెన్ కానీ చిన్న ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వాటిని రివైవ్ చేయడానికే ఈ కార్పొరేషన్ గురించి చెప్పా. పెద్ద ఇండస్ట్రీస్కి సంబంధించి రివైవ్ చేయడానికి ఈ కార్పొరేషన్ పెట్టలే. లేదు,
మీ దగ్గర డేటా ఉందా? సార్ ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మీరు ల్యాండ్ అంటున్నారు కదా, అది 2 years బ్యాక్ తీసుకొచ్చిన ప్రపోజల్ సార్. మీరేమో ఎంఎస్ఎంఈ మీద మా గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టిందన్నారు. 2 years బ్యాక్ అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా మండల లెవెల్లో 2 years కాదు, 1 year బ్యాక్ లేని 2 years బ్యాక్ సీఎం గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు సార్, నియోజకవర్గాల వారికి ల్యాండ్ గుర్తిస్తున్నాం. ఇంతవరకు ఆ ల్యాండ్ గుర్తించడమే అవ్వలేదు. మీరు ఎంఎస్ఎంఈ ఒక్క నియోజకవర్గాల్లో గుర్తించడం జరిగింది, ల్యాండ్ కూడా గుర్తించడం. 175లో 101 నియోజకవర్గాల్లో గుర్తించడం కూడా జరిగింది. అంటే స్పెసిఫిక్గా ఆ యొక్క పరిస్థితి, ఆ ప్రాంతం, ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి స్పెసిఫిక్గా మీరు ఏమడుగుతున్నారంటే ఇది చెప్పింది మ్యాండేటరీ, ఈ సీల్ వేస్తే ఇది నడవాలనేది కాదు క్వశ్చన్. ఇండస్ట్రీస్ పెట్టడానికి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. అక్కడ ఏం ఇండస్ట్రీ పెట్టగలం, పెడితే సర్వైవ్ అవుతుందా లేదా చూడాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ అది మూసిపోయింది, దానికి మళ్ళీ ఏం చేయలేదు అనేది కాదు కదా క్వశ్చన్. మనం పెట్టేటప్పుడే ఏం పెడతాం, ఎటు పెడతాం, వైబుల్ ఉందా చెక్ చేసుకోవాలా. ఇన్ కేస్ ఏదైనా జరగరానటువంటి పరిస్థితులు అనుకూలించకనో ఇంకొక ఏదైనా వేరే కారణాలతో ఆ ఇండస్ట్రీ సిక్ అయితే ఆ ఇండస్ట్రీకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసమే ఈరోజు ఈ కార్పొరేషన్ అన్ని తీసుకొచ్చి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే అది కాన్స్టిట్యూట్ చేస్తున్నాం, 27వ తేదీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు ఇస్తున్నారు, వాటన్నింటినీ కూడా దీనికి తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వం చేసినప్పుడు అది పొలిటికలైజ్ అవుతుందా, ఇంకోటి అవుతుందా అంటే పొలిటికలైజ్, దానికి క్వశ్చన్కి ఆన్సరే లేదు కదా. అంటే ఎవరు చేసినా ఇప్పుడు ఎనీబడి అండి, ఇప్పుడు ఆఫీసరు ఎవడు చేసినా ఇట్ లింక్డ్ విత్ గవర్నమెంట్ కదా. చెప్పండి. వచ్చింది ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నైపుణ్యం కలిగినటువంటి స్కిల్ డెవలప్ అయినటువంటి వాళ్ళని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వం పెడతా ఉంది. మొట్టమొదటిగా భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్కు ఈ రాష్ట్రం కార్పొరేషన్ కూడా అందించడం జరిగింది, దానికి నిధులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి కోర్సులను పెట్టి అక్కడ ట్రైన్ చేసి ఆ ఇండస్ట్రీస్కు స్థానికంగా ఉండేటువంటి యువకులను వాళ్ళు పంపించి వాళ్ళు 1:2 అడుగుతారా, 1:5 అడుగుతారా, 1:10 అడుగుతారా. 1:10 కావాలంటే కూడా వాళ్ళకి పంపించి దాంట్లో సెలెక్ట్ చేసుకోమంటాం. అటు కాకపోతే మళ్ళీ కూడా వాళ్లకు ట్రైన్ చేసి మళ్ళీ కూడా వాళ్ళకి పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. మంచి క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా దానికి సంబంధించి చాలా చోట్ల కూడా, చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మాకు స్థానికులకు అవకాశం లేదు, బయట నుంచి తీసుకొస్తానని అనేటువంటి ఆలోచన ఉంది. దానికి సంబంధించి ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళను బయట నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు కూడా ఆ ఇండస్ట్రీస్కి ఉంటుంది. అంతకంటే ఈ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ స్కిల్స్ను మనం డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా దానికి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ వచ్చిన వెంటనే అక్కడ మాకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఈరోజు మాకున్నటువంటి శాఖ, కార్మిక శాఖ ద్వారా దాన్ని మనం నడుపుతా ఉన్నాం. అది కూడా ఈరోజు చిత్తూరు నెల్లూరు మధ్యలో కూడా ఒక యూనివర్సిటీని కూడా మేము తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకొచ్చేదే కాకుండా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ను, స్థానికంగా ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ను అటు ఎంఎస్ఎంఈ పార్క్స్కి సంబంధించినటువంటి వాటికి లింకప్ చేయడం, ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాటికి లింకప్ చేయడం, అక్కడ ట్రైన్ చేసిన తర్వాత దాని నుంచి లిస్ట్ అవుట్ చేసి పంపించి ఆ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోమని చెప్పాలనేది ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారమే రాబోయే కాలంలో నడుపుతాం. ట్రైనింగ్కి సంబంధించి ప్రతి కాలేజీలో కూడా ఇప్పుడు అవకాశాలు పెడుతున్నాం. ప్రతి కాలేజీలో కూడా ట్రైనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి సపరేట్గా కూడా ఆ కాలేజీలో స్పేస్ క్రియేట్ చేసి ఆ ట్రైనింగ్ ఎక్కడ పెడతామనేది కూడా చెప్తాం. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాఖ అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మేము పెట్టేటువంటి ఏవైతే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రతి నియోజకవర్గాల్లో జరుపుతాను. అక్కడ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత స్థానికంగా ఉండేటువంటి పరిశ్రమలకు వాళ్ళని పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇంకా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఉండే కాడికి ఉండే వాటర్తో నడుస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఎస్సీజెడ్స్ ఏవైతే పెద్ద
ఎస్సీజెడ్స్ ఉన్నాయో ఇటు ఎంఎస్ఎంఈలు కానీ ఇటువంటివన్నీ చిన్న చిన్నవి తక్కువ వాటర్ డ్రా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు దానికి ఖచ్చితంగా కూడా లైన్ చేసుకొని అక్కడి నుంచి నీరు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఆ సోర్స్ని ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి కొన్ని ఇండస్ట్రీస్. అవును ఉంది, శ్రీ సిటీకి ఉంది, తెలుగంగ నుంచి ఉంది, మాంబట్టుకు ఉంది కానీ ఇంకా ఇవ్వలేదు, ఇవ్వబోతున్నాం. అంటే ఆ పరిస్థితిని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఉండేటువంటి అవసరాన్ని బట్టి డ్రా చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల వల్ల మూతపడదు అనేది కాదు కానీ బట్ పరిస్థితులు కొన్ని చోట్ల ఒక్కోసారి మేనేజ్మెంట్ ఫెయిల్ కావచ్చు, కొన్ని చోట్ల మార్కెటింగ్ చేసుకోలేకుండా ఫెయిల్ కావచ్చు. అటువంటివి ఏదైనా స్ట్రెస్లోకి వెళ్ళి ఉంటాయి. దాన్ని రివైవ్ చేసే దానికి కార్యక్రమాన్ని తీసుకున్నాము. దాన్ని రివైవ్ చేసే కార్యక్రమం అంటే ఎంఎస్ఎంఈలోనా? అదే ఎంఎస్ఎం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే స్పెసిఫిక్ కేసెస్లో ఎక్కడ మీరు చెప్తే దాని సిక్కైనా ఉంటాయి. అంటే ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసినవే ఎంఎస్ఎంఈలు అనుకునేది కాదు కదా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అసలు ఎంఎస్ఎంఈ ఏంటి ఏందనేది మీకు అర్థం కావాలి. అంటే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయినవే మీకు మా దగ్గర రికార్డు ఉంటాయి. మా దగ్గర రిజిస్టర్ కానీ ఎంఎస్ఎంఈలు చాలా ఉంటాయి. అవి కరెక్ట్గా అసెస్ చేయడానికి స్పెసిఫిక్గా ఇంత నెంబర్ ఉందనడానికి మా దగ్గర రిజిస్టర్ అయిన నెంబర్ చెప్పగలమే కానీ రిజిస్టర్ కాకుండా చేసుకునేటువంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ ఉంటారు. వాటిని రైట్